ఇప్పుడు చెప్పబోయే 2 ఫోన్లు మీరు కొనేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే సేమ్ బడ్జెట్‌లో కన్‌ఫ్యూజన్ చేస్తున్నారు చాలామందికి. అండ్ ఏది కొనాలో ఎవ్వరికి అర్థం కావట్లేదనమాట. అండ్ నేను చాలామంది కామెంట్స్ చేయడం చూశానన్నమాట ఈ రెండిటికి కంపేర్ చేయమని చెప్పేసి. అదేంటంటే నథింగ్ 2A ఫోన్ ఒకటి, అదేవిధంగా OnePlus Nord C3 4 ఒకటి. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తానమాట. సో మీరు కానీ మన ఛానల్ కొత్త విషయంలో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక పాయింట్ అయితే చెప్తా. అదేంటంటే ఇప్పుడు ఆ 2 ఫోన్స్ నా చేతిలో అయితే లేవన్నమాట. సో మీరు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో అలాంటి ఫోన్స్ మనం తీసుకొచ్చి మీ ముందే రివ్యూ చేసే ఛాన్సెస్ అయితే అది మీ వల్లనే కలుగుతుంది అనమాట. సో సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అయినా సరే నేను ఏది మర్చిపోకుండా సో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నేను పేపర్లో రాసి మరి ఇప్పుడు మీకైతే చెప్తున్నాను అనమాట. మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన పని అయితే లేదు. సో మనం రెండింటి యొక్క ఫస్ట్ మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ గురించి, అదే విధంగా లుక్ గురించి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే 2 బడ్జెట్ ఎంత? సో మనకు నియర్లీ 25,000 రూపీస్ అనమాట. సో ఈ బడ్జెట్ అంటే మనకు ఫోన్ లుక్ కానీ డిజైన్ కానీ సూపర్ రావాలి. సో అప్పుడు మనకు ఆ యొక్క పైసలకి వర్త్ అనిపిస్తుంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనము నథింగ్ ఫోన్ గురించి అండ్ అదే విధంగా OnePlus గురించి మాట్లాడుకుంటే రెండిటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుందన్నమాట. సో మీరు సైడ్కి చూసుకున్న బ్యాక్ సైడ్ చూసుకున్న అంతా మనకు ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు నథింగ్ సైడ్ చూసుకుంటే మనకు మొత్తం 2 కలర్స్ అయితే ఉందన్నమాట. అది మనకు బ్లాక్ అండ్ వైట్ ఉంది. అదే విధంగా మీరు OnePlus చూసుకుంటే అయితే మనకు వచ్చేసి మార్బుల్ టైప్ ఒకటి ఉందన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి అది కూడా బ్లాక్ అయితే ఉంది. సో ఈ రెండింటి యొక్క మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే మీరు ఫోన్ పట్టుకుంటే మనకు ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి అనమాట. ఎందుకంటే నేను చాలా కామెంట్స్ అయితే చూసి అది తీసుకునే వాళ్ళు సో బ్రో ఇది మొత్తానికి అయితే ఫింగర్ ప్రింట్ పడిపోతుంది, సో మీరు పౌచ్ లేకుండా దీన్ని అయితే వాడలేరని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనము లుక్ పరంగా వస్తే అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఫోన్కైనా కెమెరా ఎలా చూస్తాం? సో మీరు గమనిస్తే ఇలా మనకు సో ఇలా వన్ సైడ్ కెమెరాస్ అయితే మనం చూస్తాం. అదే మీరు యాపిల్లో చూస్తే మనకు డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ గమనిస్తే కానీ మనకు నథింగ్ ఫోన్లో ఏం చేసిందంటే మనకు రెండైతే 2 ఐస్ ఉంటుందో సో ఆ 2 ఐస్ లెక్క మన కెమెరా తీసుకొచ్చి అండ్ మనకు ఇంటెన్సిటీ ఉంటుంది కదా, సో దాని యొక్క డిజైన్ ఇలా రావడం వల్ల సో అదొక వెనక నుంచి మస్తు లుక్ ఇస్తుంది అనమాట. అండ్ మనం మీరు హ్యాండ్లో పట్టుకున్నా సరే వావ్ అనిపిస్తుంది ఏదైతే నథింగ్ ఫోన్ కనిపిస్తే. కానీ అదే మీరు OnePlus సైడ్ వెళ్తున్నట్టయితే ఏమనిపిస్తుంది అంటే సేమ్ ఇప్పుడు ఇది నాది OnePlus Nord, ఇది ఫస్ట్ ఫోన్ ఇది. సో దీని లెక్కనే ఉందన్నమాట. సో ఇదే ఇగో చూడండి ఇదే ప్లాస్టిక్ బాడీ ఉంటుంది దానికి. అండ్ అదేంటంటే ఇప్పుడు మీకు బ్లాక్ ఉంది అనుకోండి సేమ్ ఇదే బ్లాక్ కనిపిస్తుంది. ఇగో ఇది నేను గ్రే కలర్ తీసుకున్నా సో అది ప్యూర్ బ్లాక్ కనిపిస్తుంది. కానీ నథింగ్తో పోలిస్తే మాత్రం 100% నథింగే గెలుస్తుంది అనమాట లుక్ పరంగా. ఇప్పుడు మనం థిక్నెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus గురించి చూసుకున్నట్టయితే అది మనకు 8.4 mm థిక్నెస్ అయితే ఇచ్చిండు. అది మీరు నథింగ్ ఫోన్లో చూసినట్టయితే మనకి 8.5 mm థిక్నెస్ అయితే ఇచ్చింది అనమాట. కానీ నాకు ఈ రెండిట్లో OnePlus ఎందుకు నచ్చిందంటే OnePlusలో మనకు 5500 mAh బ్యాటరీ ఇచ్చి ఇంత థిక్నెస్ ఇచ్చి మనకు అంత వెయిట్లెస్ అయితే ఉందన్నమాట. సో మీరు వెయిట్ చూసుకున్నట్టయితే మనకు 188 grams అయితే ఇచ్చిండు. అదే మీరు నథింగ్ ఫోన్లో గమనిస్తే మనకు 8.5 mm థిక్నెస్ ఇచ్చి అదే 5000 mAh బ్యాటరీ ఇచ్చి దాని వెయిట్ వచ్చేసి మనకు 193 నుంచి 194 grams అయితే ఉందన్నమాట. సో మనకు అంత వెయిట్ ఉంది అది. కానీ మీరు ఇక్కడ మనకు ఎన్ని పాజిటివ్ విషయం ఇచ్చి ఇట్లా చేసి కూడా మనకు 8.4 mm అంటే నిజం చెప్తున్నా ఇక్కడ OnePlusకి అయితే ఒక మార్క్ పడాల్సిందే. ఈ 2 ఫోన్లు IP54 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఏదైనా వర్క్ చేస్తున్నా కొంచెం వాటర్ పడ్డా నో ప్రాబ్లము. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మొత్తం వాటర్లో పడ్డది అనుకోండి 100% ఫోన్ అయితే నడిచే ఛాన్స్ లేదన్నమాట. ఎందుకంటే ఇంత తక్కువ ఇస్తున్నాను ఇక్కడ మనకు మీరు చూసినట్టయితే జస్ట్ చిన్న వాచ్లే IP65 వాటర్ రెసిస్టెంట్ ఇస్తారు. ఇతనేమో ఇంకా 54 కాడనే ఉన్నారన్నమాట. ఇది మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఈ 2 ఫోన్స్ యొక్క మనము గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా దాని గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ OnePlus తీసుకుంటే ఇది వచ్చేసి ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో చాలా మంది ఏమంటారంటే ఇది చూసిన తర్వాత సో పాండా గ్లాస్ ఇచ్చేసారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అదే మీరు నథింగ్ సైడ్ వెళ్ళినట్టయితే వాళ్ళు వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఇచ్చారనమాట. సో ఈ పాండా గ్లాస్ కంటే ఈ గొరిల్లా గ్లాస్ అనేది చాలా స్ట్రాంగ్ అనమాట. సో చాలా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది మన యొక్క డిస్ప్లేని. ఇక్కడ మనకు నథింగ్ ఫోన్ కి 1 మార్క్ అయితే పడాల్సిందే. సో ఇప్పుడు డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే మనకు 2 ఫోన్లు 6.7 inches తో అయితే వస్తుంది అండ్ 2 ఫుల్ HD డిస్ప్లే అయితే ఉందన్నమాట. సో ఈ 2 దాంట్లో మనకు AMOLED డిస్ప్లే చేశారు. కానీ ఇక్కడ పాజిటివ్ థింగ్ ఏంటంటే OnePlusలో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. అండ్ 2 ఫోన్స్ లో మనకు 10-bit ప్యానల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ 2 ఫోన్స్ లో మనం ఎప్పుడైనా సరే డిస్ప్లే చూస్తుంటే ఏం చూస్తాం మనకు కలర్స్ కానీ అండ్ అదే విధంగా వ్యూవింగ్ యాంగిల్ కానీ సో రెండింటి దాంట్లో ఎంత డిఫరెన్స్ అయితే లేదు. సో యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. సో దీంట్లో ఎలాంటి మనం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదనమాట. అండ్ ఈ 2 ఫోన్లు మనకు 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుందన్నమాట. కానీ మీరు నథింగ్ సైడ్ చూసుకుంటే మనకు ఒక పాజిటివ్ థింగ్ ఏమి ఇచ్చారంటే వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు యూసేజ్ బట్టి అక్కడ
అక్కడ మీరు 30 hours రిఫ్రెష్ రేటా లేకపోతే 90 లేకపోతే 120 మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఏంద్రా అంటే మనకు సో బ్యాటరీ యూసేజ్ మనకు చాలా సేవ్ అవుతుంది అనమాట. కానీ OnePlus వాళ్ళు ఏం చెప్తున్నారు, సో మాకు తక్కువ బ్యాటరీ లేదు కాబట్టి మేము ఆ ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు, 5500 mAh బ్యాటరీ ఇచ్చినాం కాబట్టి మాకు ఆ ఆప్షన్తో పని లేదు. సో మీరు ఫుల్ డే యూజ్ చేసినా కూడా మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే కనిపిదు అనమాట. మీ కళ్ళు మూసుకొని ఫుల్ డే వస్తుంది ఎంత ప్రో యూజర్ అయినా సరే అని చెప్తున్నారు. అండ్ మనకు రెండు ఫోన్లో HDR10 10+ రెండు సపోర్ట్ చేస్తున్నాయి. అంటే మీరు అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో మీరు ఏ మూవీ అయినా సరే మీరు క్రేజీగా అయితే చూసుకోవచ్చు అనమాట. కానీ OnePlusలో మాత్రం మనం ఏదైతే HDR ప్లే చేస్తున్నామో అంటే 4Kలో సో చాలా స్టక్ అవుతుంది అనమాట లైట్గా. సో నేను అది గమనించిన. సో కింద కామెంట్ చూస్తే కూడా బ్రో 4Kలో ఇంత సపోర్ట్ అయితే చేస్తలేదు అని చెప్పేసి. అండ్ మనకు రెండు ఫోన్స్కి ఏదైతే సైడ్ బెజిల్స్ ఉంటాయో సో అవి మనకు చాలా తక్కువ అయితే ఇచ్చింది అనమాట. అంటే థిన్ బెజిల్స్ అయితే ఇచ్చాడు. అండ్ మనకు సెంటర్ నాచ్ ఉంటుంది కదా దాంతో అయితే వస్తుంది రెండు ఫోన్లు సేమ్. ఇప్పుడు మనం బ్రైట్నెస్ గురించి డిస్కస్ అయితే చేద్దాం అనమాట. సో మీరు OnePlusలో కంపేర్ చేస్తే అదేంటంటే మనకు 990 నిట్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు హై పీక్ బ్రైట్నెస్ యూజ్ చేస్తే మనకు సో 1100 దాకా ఉందన్నమాట. సో ఇది మీరు బయట మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట ఈజీగా. కానీ అదే మీరు నథింగ్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే మనకు 770 నుంచి మనకు 1300 హై పీక్ బ్రైట్నెస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇది క్రేజీ అంటే క్రేజీ అనిపించింది నాకైతే. ఇప్పుడు మనము ఓఎస్ గురించి డిస్కస్ చేద్దాము. సో మీరు OnePlusలో చూసుకున్నట్టయితే మనకు ఆక్సిజన్ ఆపరేటింగ్తో అయితే వస్తుంది. కానీ అదే మీరు నథింగ్లో తీసుకుంటే నథింగ్ UF 2.5. కానీ రెండు పెద్ద డిఫరెన్స్ అయితే కాదనమాట. సో రెండు సేమ్ అని చెప్పొచ్చు మనము. కానీ ఇక్కడ ఒక ల్యాగ్ ఏమనిపించింది అంటే OnePlusలో మీరు గమనిస్తే మనకు బాక్స్ ఓపెన్ చేస్తే మనకు Android 14తో అయితే వస్తుంది. కానీ అక్కడ మేజర్ అప్డేట్స్ ఏమి ఇస్తున్నారు వాళ్ళు, సో మేము 15, 16 మాత్రమే ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. కానీ ఇదే మీరు నథింగ్ ఫోన్లో గమనిస్తే మనకు ఓపెన్ బాక్స్ 14 Androidతో వచ్చినా కూడా మనకు 15, 16, 17 మేజర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. సో ఇది మనకు లాంగ్ లాస్టింగ్ మనం చూసుకున్నట్టయితే ఫోన్ ఎక్కువ రోజులు యూజ్ చేయాలన్నా సరే సో మనకు ఎక్కువ అప్డేట్స్ వస్తాయి కదా, మన ఫోన్ అంతా మంచిగా అనిపిస్తుంది అని అంతా. సో బగ్స్ వచ్చినా ఏం వచ్చినా సరే మనకు అప్పటికప్పుడు తెలుసుకోవాలంటే సో ఇట్లా మేజర్ అప్డేట్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మాత్రం నేను 100% నథింగ్కే ఓటేస్తాను అనమాట. ఇప్పుడు మనము కెమెరా డిపార్ట్మెంట్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నథింగ్ ఫోన్ గురించి తెలుసుకున్నట్టయితే నిజంగా నథింగ్ ఆ కెమెరా ఎందుకు పెట్టినో వానికి తెలియదు అనమాట. ఎందుకంటే దానివల్ల ఎలాంటి యూజ్ లేదు ఫ్రెండ్. మీరు పోర్ట్రేట్లో ఫోటో దిగినా ఉత్త నార్మల్ ఫోటోలు దిగినా నేను ఎంతో మంది కామెంట్స్ చదివినా బ్రో నేను కెమెరాని అసలు ఏదో అనుకున్నా కానీ ఇది వేస్ట్ బ్రో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే దీని గురించి డిస్కస్ చేసి వేస్ట్. దీంతో కంపేర్ చేస్తే OnePlus చాలా బెటర్ అంటే చాలా బెటర్. అదే డీటెయిల్ పరంగా కానీ పోర్ట్రేట్లో కానీ నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఉంది. సో మీరు 100% కెమెరా కావాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని మీరు OnePlus సైడ్ అయితే వెళ్ళిపోండి అనమాట. ఇప్పుడు మనము ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ OnePlus తీసుకుంటే మనకు Qualcomm Snapdragon 7 Gen 3 4nm టెక్నాలజీ ఆక్టా కోర్ తో అయితే వస్తుంది. అదే మీరు నథింగ్ ఫోన్ లో చూసినట్టయితే MediaTek Dimensity 7200 ఆక్టా కోర్ తో కూడా వస్తుంది ఇది. కానీ ఈ 7200 Pro అని ఉంది చూడండి, ఈ ప్రో వల్ల ఏంద్రా యూజ్ అంటే సో చాలా మంది రివ్యూ చేసినప్పుడు అదే విధంగా ఫోన్ కొన్న నేను చూసినట్టయితే సో ఈ ప్రో వల్ల మనకు బ్యాటరీ బ్యాకప్ మంచిగా ఇస్తుంది అనమాట. అంటే ఈ పవర్ కన్సంప్షన్ అనేది తక్కువ ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20-30 మినిట్స్ గేమ్ ఆడినట్టయితే OnePlusలో అండ్ అదేవిధంగా మనకు నథింగ్ ఫోన్లో సో ఇక్కడ OnePlusలో 3% దిగుతే ఇక్కడ మనకు 2% మాత్రమే ఛార్జింగ్ దిగుతుంది అనమాట. సో దీనివల్లనే ప్రో అని అంటే ఈ ప్రో వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కొందరు ప్రో అంటారు, కొందరు అల్ట్రా అంటారు. సో ఇవన్నీ పేరుకే కానీ ఈ ప్రో అనేది వాళ్ళు దేనికి మెన్షన్ చేశారని చెప్పేసి ఇదైతే వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. కానీ మీరు ప్రాసెసర్ గురించి డిస్కస్ చేస్తే ఎవరైనా సరే కళ్ళు మూసుకొని ఏం చెప్తారంటే Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తోపురా అని చెప్తారు. అండ్ నిజంగా చెప్తున్నా ఇది మల్టీ టాస్క్ చేయాలన్నా సరే ఏం టాస్క్ చేయాలన్నా సరే సో ఈ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అనేది సెక్సీ అంటే తోపు ప్రాసెసర్ ఇది. క్లాక్ స్పీడ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే OnePlusలో 2.6 GHz అయితే వస్తుంది. అదే మీరు మనకు నథింగ్ ఫోన్లో చూసుకున్నట్టయితే మనకు 2.8 GHz అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు GPU గురించి తెలుసుకున్నట్టయితే OnePlusలో Adreno 720 GPU అయితే వస్తుంది అనమాట. అదే మీరు నథింగ్ ఫోన్ లో చూసినట్టయితే Mali G610 తో అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా చెప్తున్నా 100% Adreno మీ అందరికి తెలిసిందే ఎంత పవర్ఫుల్ అనేది. సో ఇక్కడ OnePlusకే ఓట్ వేయాల్సిందే. అండ్ ఇప్పుడు మనము Antutu స్కోర్ ఉంటుంది కదా, సో పర్ఫార్మెన్స్ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 25,000 బడ్జెటే. కానీ మీరు నథింగ్ ఫోన్లో చూసుకుంటే మనకు 7 lakh ప్లస్ అయితే ఉంది Antutu స్కోర్. కానీ అదే మీరు మనకు OnePlusలో చూసుకుంటే మనకు 8 lakh ప్లస్ అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ కూడా మనకు OnePlusే గెలుస్తుంది. ఈ ఫోన్ కొనేటప్పుడు ఫోన్ గురించి ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు బెంచ్ మార్క్ స్కోర్ అయితే చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం OnePlusలో చూసుకుంటే అయితే సో సింగిల్ స్కోర్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి ఎంత ఉందంటే 1134 ఉంది. అండ్ అదే మీరు మల్టీ కోర్ స్కోర్ చూసినట్టయితే మనకు
మనకు 2808 అయితే ఉంది. అదే మీరు నథింగ్ ఫోన్లో చూసుకున్నట్టయితే మనకు 1124 ఉంది. అదే మీరు మల్టిపుల్ చూసుకున్నట్టయితే సో మనకు మల్టీలో మనకు 2494 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనం OnePlusకే ఓటేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు మనం CPU థ్రాటల్ చాలా మంది చెక్ చేస్తుంటారు అనమాట. సో మనకు OnePlus వచ్చేసి ఏంటంటే 84 నుంచి 85% అయితే దాకా మనకు గుంజుతుంది. అండ్ అదే మీరు సపోజ్గా మనకు నథింగ్ ఫోన్లో చూసుకుంటే ఇదైతే హైలైట్ 94% అయితే మనకు వస్తుంది అనమాట. అండ్ ఈ రెండు ఫోన్లో LPDDR4X అయితే వస్తుంది. కానీ నిజంగా ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు మనకు అంటే 5X పెట్టుంటే అండ్ లేకపోతే 5 అని పెట్టుంటే బాగుండేదని నా ఫీలింగ్ అనమాట. సో రెండు సేమ్. అండ్ అదే విధంగా మీరు UFS చూసుకుంటే OnePlusలో మనకు 3.1 ఇచ్చిండు. కానీ అదే మీరు UFS మనకు నథింగ్ ఫోన్ వచ్చేసి 2.2 ఇచ్చిండు అనమాట. సో సేమ్ బడ్జెట్ ఎందుకు ఇంత తక్కువ ఇచ్చిండో నాకైతే అర్థం కాలేదు. ఈ రెండు ఫోన్లు మనకు 5G సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మనము 5G బ్యాండ్స్ ఉంటుంది కదా, నథింగ్లో మనకు 13 బ్యాండ్స్ అయితే ఇచ్చిండు. నేను అదే మీరు OnePlusలో గమనిస్తే మనకు 7 బ్యాండ్స్ మాత్రమే ఇచ్చిండు. అండ్ రెండిట్లో మనకు వైఫై కాలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హైలైట్ థింగ్ ఒకటి నచ్చంది నాకు ఏంటంటే నిజం చెప్తున్నా, సో OnePlusలో మనకు C3 అని చెప్పా కదా, సో దాంట్లో ఏమో మనకు NFC ఉంటుంది. అండ్ అదే విధంగా అక్కడ మనకు డాల్బీ విజన్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు రెండు ఇక్కడ ఏదైతే ఉందో మనకు రెండు బికేషన్ అనమాట ఇప్పుడు OnePlusలో వచ్చింది. కానీ మీరు నథింగ్ ఫోన్లో చూసుకుంటే మనకు NFC ఉంటుంది కానీ డాల్బీ విజన్ అయితే ఉండదు. అండ్ మనకు రెండు ఫోన్స్లో మనకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. కానీ మీరు నథింగ్ ఫోన్లో చూసుకుంటే అయితే మనకు లౌడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ క్రిస్పీ అనేది ఉండదు. అంటే ఎట్లా అంటే క్లారిటీ ఉండదు. కానీ OnePlusలో అంత లౌడ్ ఉండదు కానీ క్రిస్పీ ఉంటుంది. సో మనము పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు మీకు. కాకపోతే క్లారిటీ కోసం అటు ఇటు చూసుకుంటే అయితే మనకు 100% నిజం చెప్తున్నా OnePlusలో బాగుంది, చాలా మంది చెప్పారు అది. ఇప్పుడు మనము పోర్ట్స్ గురించి డిస్కస్ అయితే చేద్దాము. రెండు ఫోన్స్లో సేమ్ ఇచ్చిండు 2.0 USBతో అయితే వస్తుంది. అండ్ మనకు రీడ్ స్పీడ్ అండ్ సపోజ్గా రైట్ ఉంటుంది కదా, సో మనకు ఫస్ట్ రీడ్ వచ్చేసి ఏంటంటే 350 Mbps అయితే వచ్చింది. అండ్ రైట్ వచ్చేసి మనకు 150 Mbps అయితే వచ్చింది. నిజం చెప్పాలంటే ఇది సరిపోదు ఈ బడ్జెట్లో, మనకి ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ అయితే. OnePlusలో ఒక తీసేసింది ఏంటంటే IR బ్లాస్టర్ ఉంటుంది కదా, అది తీసేసిండు. కానీ నథింగ్ ఫోన్లో మనకు IR బ్లాస్టర్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేసిండు అనమాట. సో ఈ చిన్న చిన్నవి ఎందుకు తీసేసిండో, ఎందుకంటే ఈ బ్రాండ్స్తో ఇదే లొల్లి అనమాట. సో బడ్జెట్ ఫోన్ అంటారు కానీ బడ్జెట్లో ఇది కట్ చేయాలి అది కట్ చేయాలి అంటారు అనమాట. కానీ మీరు గమనిస్తే మన పాత ఫోన్స్లో ఇవన్నీ ఇస్తారు కానీ ఇంకా తక్కువ బడ్జెట్ అది. కానీ వీళ్ళకేమో అర్థం కాదు, ఏమనంటే బడ్జెట్లో అన్ని కవర్ చేయాలా అని చెప్పేసి అంటారు. కానీ మళ్ళీ బడ్జెట్ ఫోన్ అని చెప్తారు వీళ్ళు. ఇప్పుడు లాస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఒకటే ఒక పార్ట్, ఫోన్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తుండో చెప్తా చూడండి. OnePlus గురించి మీరు డిస్కస్ చేసినట్టయితే మనకు అన్ని బాక్స్లో వచ్చినట్టు ఫోన్ ఇస్తున్నాడు. అండ్ మనకు 100 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. అండ్ మనకు స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తాడు. అండ్ మనకు పౌచ్ ఉంటుంది కదా, అది కూడా ప్రొవైడ్ చేస్తాడు. కానీ నథింగ్లో మాత్రము నిజంగా నథింగే, ఒక ఫోన్ తప్ప ఇంకేం ఇస్తలేడు. సో మనకు ఏం చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు సపోజ్ 24,000 అంటుండు. ఇప్పుడు 24,000 అంటే మనము ఛార్జర్ కొనాలంటే 2,999 అంటుండు, అంటే 3,000 రూపాయలు. అంటే 24 కాస్తే ఏమవుతుంది 27,000కి వెళ్తుంది. అంటే దానికి ఏం లేదు, ఏం చేసుకోవాలి, అది కూడా 45 watts ఛార్జర్, ఇక్కడ 100. సో ఇక్కడ మనకు OnePlusలో మనకు జస్ట్ 0 to 100 ఎక్కాలంటే మనకు 29 minutes పడుతుంది. కానీ ఇది 45 wattsది మనకు కమ్సే కమ్ అటు కాకపోయినా మనకు 40-45 minutes ఈజీగా పడుతుంది. అండ్ మనకు ఈ బడ్జెట్లో నిజం చెప్తున్నా, సో మనకు 100 watts అంటే చాలా తోపు అనమాట. మనకు ఈ మధ్య మీరు ప్రతిసారి గమనించండి, ఈ 25,000 మనం పెడుతున్నామంటే 80 watts లేకపోతే 100 watts ఛార్జర్ పక్క ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేయకపోయినా మనకు ఆ మాత్రం ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మాత్రం ఇంకా 45 watts కానీ ఉన్నాడు. కానీ ఈ రెండు ఫోన్స్లో మనకు వైర్లెస్ ఛార్జ్ కానీ సో ఈ మనకు రివర్స్ ఛార్జింగ్ కానీ సపోర్ట్ అయితే లేదనమాట. ఈ రెండు ఫోన్స్లో ఇప్పుడు ఏది కొనమంటారని చెప్తే మాత్రం నేను నిజంగా రెండు వద్దని చెప్తా. కానీ నాకు OnePlus బ్రాండ్ అంటే ఇష్టము, ఈ బడ్జెటే నా దగ్గర ఉంది. అండ్ సపోజ్ నాకు నథింగ్ ఫోన్ ఇష్టము, నాకు ఈ బడ్జెటే ఉంది అనుకుంటే మాత్రం ఈ రెండు దాంట్లో ఒకటి చూస్ చేసుకోమంటే 100% మీరు OnePlus సైడ్ వెళ్ళిపోమని చెప్తాను నేను. ఎందుకంటే మనకు మీరు థిక్నెస్ చూసుకుంటే మనకు 8.4 mm ఇస్తుండు. అది కూడా మనకు 5500 mAh బ్యాటరీ. మీరు ఎంత ప్రో యూజర్ అయినా సరే మనకు నిజం చెప్తున్నా 1 day 1.5 day అయితే పక్కా వస్తుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు. కానీ అదే మనకు నథింగ్ ఫోన్లో చూసుకుంటే మీరు ఎంత యూజ్ చేసుకున్నా కూడా 1 day కూడా రాదనమాట. అంటే మ్యాక్స్లో మ్యాక్స్ మనకి ఈవినింగ్ టైం అయిపోతే సార్ మళ్ళీ మీరు ఛార్జింగ్ అయితే పెట్టాలి. ఇది మనకి ఇక్కడ పాజిటివ్. అండ్ మీరు ప్రాసెసర్ విధంగా చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 అనేది తో ప్రాసెసర్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు అసలు నిజంగా చెప్తున్న మీడియాటెక్ డైమెన్సిటీ తోపే, బట్ దీంతో కంపేర్ చేసేంత తోపు అయితే కాదు. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కెమెరా పరంగా చూస్తే ఎవరైనా సరే ఫోన్ తీసుకుంటే కెమెరా ఆడతారు. కానీ దానికి ఏం చేస్తుండో ఇక్కడ మనకు నథింగ్ ఫోన్లో అసలు అది కెమెరా ఫోటోసే కావాలి. అదే మీరు OnePlus చూసుకుంటే చాలా బెటర్ అంటే చాలా బెటర్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు గేమింగ్ ఆడారు అనుకోండి, సో గేమింగ్ గురించి నిజం చెప్తున్నా నథింగ్ అయితే నథింగ్ పనికిరాదు. ఎందుకంటే అది మనకు మధ్య ల్యాగ్ అవుతుంది. అదే మీరు నిజం చెప్తున్నా OnePlus
ప్లస్లో అయితే మీరు అంత ప్రో కాకుండా మీరు మంచిగా టైంపాస్ కానప్పుడు ఆడొచ్చు అనమాట. సో అంత బాగుంది ఇది. మొత్తానికైతే మనము వన్ ప్లస్ సైడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. కానీ వన్ ప్లస్కి చెప్పేది ఒకటి ఏంటంటే ఈ బడ్జెట్ మీరు పెడుతున్నప్పుడు మినిమంలో మినిమం కొన్ని చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇంట్లో ఎన్ఎఫ్సి తీసేసిండు. ఎన్ఎఫ్సి పెడితే వాడిని ఏం పోయింది, డాల్బీ విజన్ తీసేసిండు. వాడిని ఏముంది పెడితే ఏమవుతుంది చెప్పండి, సౌండ్ కొంచెం చూసుకోవాలి కదా. అదేవిధంగా ప్లాస్టిక్ బాడీ ఇస్తాడు. ఎందుకు ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు గ్లాస్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది చెప్పు, ప్రీమియం లుక్ వస్తుంది, ఫ్లాగ్షిప్ లుక్ ఇస్తుంది. సో ఇలాంటివి మనం కొన్ని చూసుకుంటే నిజం చెప్తున్నా ఇంకా తోపు అవుతుంది. కానీ వీళ్ళకి ఏమవుతుంది ఏందో. సో ప్రజెంట్ అయితే నథింగ్ అంటే కంపేర్ చేస్తే మాత్రం వన్ ప్లస్ చాలా బెటర్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అనమాట. ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క వీడియో. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం కూడా ఫోన్స్ కొనాలంటే పైసలు ఉండాలన్నమాట. సో నాకు చూస్తే మీరు నా దాంట్లో వ్యూస్ వచ్చేది చాలా తక్కువ, నాకు పైసలు కూడా రావన్నమాట. లేకపోయినా సరే ఎక్కడెక్కడ నుంచో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను వీడియో అయితే చేస్తున్నా. సో మీరు సపోర్ట్ చేస్తే డైరెక్ట్గా ఇట్లా ఫోన్ పట్టుకొని చేసి చూడాలన్న ఆనందం అనమాట. ఉంటా నేను మీ శ్రీధర్.